ఆంధ్రప్రదేశ్కు మరో భారీ గ్రీన్ఫీల్డ్ హైవే. పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే. ఈ హైవే గురించి మనం డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్ వెళ్దాం. ఫ్రెండ్స్, మన పశ్చిమ బెంగాల్లో ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు ఏకంగా 1107 కిలోమీటర్ల హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్కు కీలకమైన ముందడుగు పడింది. ఇంతకుముందు మనకు ఆల్రెడీ ఈ న్యూస్ అయితే వచ్చింది, ఖరగ్పూర్ నుంచి అమరావతికి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి. సో ఆ హైవే గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలానే మనం చూస్తున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 457 కిలోమీటర్ల అలైన్మెంట్ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ రహదారి సాధారణ ప్రాంతాల గుండా మాత్రమే కాకుండా అరకు, పాడేరు, చింతపల్లి, జంగారెడ్డిగూడెం, నూజివీడు లాంటి ప్రాంతాలను కలుపుతూ చివరికి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగిరపల్లి వద్ద కనెక్ట్ కానుంది. మరి ఈ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ జిల్లాల మీదుగా వెళ్తుంది, ఎందుకు ఈ రూట్ని ఎంచుకున్నారు, ఏజెన్సీ ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనం ఉంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. ముందుగా ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుందాం. ఖరగ్పూర్ అమరావతి హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ మొత్తం 1107 కిలోమీటర్ల పొడవుతో వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ అనే 4 రాష్ట్రాలను కలుపుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోనే 457 కిలోమీటర్ల వరకు కారిడార్ అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోర్షన్కు అంచనా వ్యయం సుమారు 32,000 కోట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు అసలు రూట్ మ్యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒడిశా వైపు నుంచి ఆంధ్రలోకి ప్రవేశించిన తర్వాత కారిడార్ కురుపం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు మీదుగా వెళ్ళి మన ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్తో కనెక్ట్ అవుతుంది. అంటే నార్త్ ఆంధ్ర ఏజెన్సీ ఏరియాస్ నుంచి అమరావతి వరకు ఒక కంప్లీట్ న్యూ హై స్పీడ్ కనెక్టివిటీ కారిడార్ ఏర్పడబోతుంది. ఇప్పుడు మనమైతే మ్యాప్లోకి వెళ్ళి ఈ కారిడార్ని మ్యాప్లో చూద్దాం, ఎలా ఎక్కడెక్కడ ఏ ఊరు కనెక్ట్ అవుతుంది అనేది. ఎగ్జాక్ట్గా అలానే ఉంటుందని కాదు, అలైన్మెంట్ వన్స్ కంప్లీట్గా మనకు వచ్చిన తర్వాత మీకు నేను అలైన్మెంట్ చూపిస్తాను. ప్రస్తుతం మీకు నార్మల్ మ్యాప్లో చూపిస్తాను. మరి మ్యాప్లోకి వెళ్దామా? ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు కొత్తగా వేస్తున్న ఖరగ్పూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వే. ఇది వచ్చేసి మన వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్లో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి బహార్గోరా మన జార్ఖండ్లో ఎంటర్ అవుతుంది. జార్ఖండ్ నుంచి అలా మనకైతే ఒరిస్సాలో ఎంటర్ అయ్యి ఒరిస్సా నుంచి డైరెక్ట్గా మన రాయగఢ్ దగ్గరలోని కురుపం ఉంది కదా, కురుపం దగ్గర మన ఆంధ్రాలో ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి పార్వతీపురం, సాలూరు, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల, నూజివీడు అండ్ ఫైనల్గా ఆగిరపల్లి అనే ఏరియా దగ్గరలోని మన అమరావతి ఉంది కదా, అమరావతి ఔటర్ రింగ్ రోడ్లో కనెక్ట్ అవుతుంది. సో ఇదిగోండి ఈ ప్లేస్లో కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదంతా కూడా మన అమరావతి ఖరగ్పూర్ హైవే యొక్క మ్యాప్ అనమాట. సో ఇలానే ఉంటుందని కాదు, ఇది ఒక అలైన్మెంట్లో నేనైతే వేశాను. సో ఈ విధంగా ఈ హైవే ఉండొచ్చు. ఇందులో మన ఆంధ్రాలో అలైన్మెంట్ అప్రూవల్ వచ్చి వచ్చిందనమాట. సో ఈ అలైన్మెంట్ ఇంకా డీటెయిల్డ్గా మనకి మ్యాప్ వచ్చిన తర్వాత కంప్లీట్గా మీకు నేను చూపిస్తాను. సో ఈ హైవే గురించి మరికొన్ని డీటెయిల్స్ మనం వీడియోలో ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. మరి విజువల్స్ చూస్తూ కొన్ని డీటెయిల్స్ని చూడడానికి వెళ్దామా? చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను ఇది ఎలా వెళ్తుంది అనేది హైవే. సో మ్యాక్సిమం ఈ రూట్లోంచి వెళ్ళొచ్చు. వన్స్ ఫుల్ అలైన్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసి అందులో ఇంకా క్లియర్గా మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సాధారణంగా మేజర్ హైవేస్ ఎగ్జిస్టింగ్ సిటీస్ ఇండస్ట్రియల్ కారిడార్ మీదుగా వెళ్తాయి. కానీ ఈ కారిడార్లో ఏజెన్సీ అండ్ ట్రైబల్ రీజియన్స్కు కనెక్టివిటీ ఇవ్వడం ఒక మేజర్ ఫ్యూచర్గా కనిపిస్తుంది. అరకు, పాడేరు, చింతపల్లి లాంటి హిల్ అండ్ ఏజెన్సీ ఏరియాస్ ఇప్పటి వరకు డిఫికల్ట్ టెరెన్ కారణంగా కనెక్టివిటీ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాయి. ఈ గ్రీన్ఫీల్డ్ కారిడార్ పూర్తయితే వ్యవసాయ ఉత్పత్తులు, రైతులు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం వంటి రంగాలకు బెటర్ కనెక్టివిటీ లభించే అవకాశం ఉంటుంది. ఈ హైవేను 4 లేన్ హై స్పీడ్ రోడ్గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. డిజైన్ స్పీడ్ సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండేలా ప్లానింగ్ చేస్తున్నట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే ఇది సాధారణ స్టేట్ రోడ్ కాదు, హై స్పీడ్ ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ కోసం రూపొందించే గ్రీన్ఫీల్డ్ కారిడార్. ప్రాజెక్ట్ స్కేల్ను అర్థం చేసుకోవడానికి మరో ఇంట్రెస్టింగ్ ఫిగర్, 90 మీటర్స్ వరకు రైట్ ఆఫ్ వే ల్యాండ్ అక్విజిషన్ విడ్త్ను పరిగణలోకి తీసుకున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొత్తం కారిడార్ కోసం 10,630 హెక్టార్స్ వరకు
భూమి అవసరం అవుతుందని అంచనా. ఇది ప్రాజెక్ట్ ఎంత పెద్ద స్కేల్లో ఉండబోతుందో ఈ నంబర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ప్రాజెక్ట్ కాస్ట్ చూస్తున్నట్లయితే మొత్తం 1107 కిలోమీటర్ల కారిడార్కి సంబంధించిన రిపోర్ట్స్లో 75,629 కోట్ల వరకు ఓవరాల్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ గురించి ప్రస్తావన ఉంది. సివిల్ వర్క్స్ ఎస్టిమేట్స్ వచ్చేసి సుమారుగా 55,772 కోట్లుగా అండ్ అలానే ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్కి సుమారు 8,982 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ పోర్షన్ వచ్చేసి 32,000 కోట్ల వరకు ఉంటుందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ హైవే వల్ల ఫార్మర్స్కు కూడా మేజర్ బెనిఫిట్ ఉండవచ్చు. ఏజెన్సీ ఏరియాస్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులు, అరకు కాఫీ, పంటలు, హార్టికల్చర్ ప్రొడక్ట్స్ వంటి ఉత్పత్తులను లార్జర్ మార్కెట్కి వేగంగా తరలించడానికి కనెక్టివిటీ మెరుగుపడవచ్చు. దీంతో ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గితే లాజిస్టిక్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అగ్రికల్చర్తో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, వేర్ హౌసింగ్ మరియు లాజిస్టిక్ సెక్టర్స్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక టూరిజంకి ఈ కారిడార్ చాలా కీలకం కావచ్చు. ఒక్కసారి రూట్ని గమనించండి. అరకు వ్యాలీ, పాడేరు, చింతపల్లి లాంటి బ్యూటిఫుల్ హిల్ రీజియన్ను ఈ కారిడార్కు కనెక్ట్ చేస్తుంది. బెటర్ రోడ్ కనెక్టివిటీ అంటే మోర్ టూరిస్ట్స్, మోర్ హోటల్స్, మోర్ లోకల్ బిజినెస్, మోర్ ఎంప్లాయ్మెంట్ అనే ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే నార్త్ ఆంధ్ర టూరిజంకి కూడా ఈ హైవే ఒక మేజర్ క్యాటలిస్ట్గా మారవచ్చు. ఇక ఇండస్ట్రీస్కి ఖరగ్పూర్ నుంచి అమరావతి వరకు డైరెక్ట్ హై స్పీడ్ రోడ్ కనెక్టివిటీ రావడం వల్ల ఫ్రైట్ మూమెంట్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్ సప్లై చైన్ ఇవన్నీ బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈస్టర్న్ ఇండియా నుంచి ఆంధ్రప్రదేశ్కు డైరెక్ట్ రోడ్ కనెక్టివిటీ మరింత బలపడనుంది. అదే సమయంలో అమరావతి నుంచి ఒడిశా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ వైపు కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. ఈ కారిడార్ ఫ్యూచర్ ఓరియంటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇందులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ పార్క్స్ లాంటి మోడర్న్ ఫెసిలిటీస్కు స్కోప్ ఉండవచ్చు. అంటే ఇది కేవలం ఒక రోడ్డు కాదు, ఫ్యూచర్ ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయాలనే లక్ష్యం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, కన్స్ట్రక్షన్ ఇంకా ప్రారంభమైందా? ప్రస్తుతం ఎంటైర్ 1140 కిలోమీటర్ల హైవే కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిందని చెప్పడం సరైంది కాదు. తాజా కీలకమైన మైల్స్టోన్ ఏంటంటే ఏపీ అలైన్మెంట్ అప్రూవల్. కేంద్రం ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్ను ఆమోదించింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్లో ల్యాండ్ ఎక్విజిషన్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, అప్రూవల్స్, టెండరింగ్, కన్స్ట్రక్షన్ వంటి స్టేజెస్లో ఉంటాయి. ఏపీలో కొన్ని జిల్లాలో ల్యాండ్ ఎక్విజిషన్ మిషనరీని ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని తాజా రిపోర్ట్స్ చెప్తున్నాయి. నేను మీకు మ్యాప్లో చూపించే కదా, వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్, అలా జార్ఖండ్, ఒడిస్సా, తర్వాత ఆంధ్రాలో కురుపం, అరకు, పాడేరు, చింతపల్లి, జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఆగిరిపల్లి అండ్ అమరావతి ఓవరాల్. ఇదే 1147 కిలోమీటర్ల మెగా కారిడార్లో ఆంధ్రప్రదేశ్ రూట్. ఒక్కసారి మొత్తం పిక్చర్ చూస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, విశాఖపట్నం భోగాపురం కనెక్టివిటీ, నార్త్ ఆంధ్ర హైవే డెవలప్మెంట్స్ వంటి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరగ్పూర్ అమరావతి కారిడార్ పూర్తయితే అమరావతికి ఈస్టర్న్ ఇండియాతో పాటు హై స్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి రావచ్చు. అదే సమయంలో నార్త్ ఆంధ్ర ఏజెన్సీ ఏరియాస్కి క్యాపిటల్ కనెక్టివిటీ బలపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ 1107 కిలోమీటర్లు 4 రాష్ట్రాలను కలుపుతూ దాదాపుగా 457 కిలోమీటర్లు మన ఆంధ్రప్రదేశ్లో వెళ్తూ ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 32,000 కోట్ల వరకు ఏపీ ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇవన్నీ కలిపితే 4 లేన్ హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్. ఇవి కేవలం నంబర్స్ కాదు, ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎకనామిక్ కనెక్టివిటీ కారిడార్కు ఫౌండేషన్. ప్రత్యేకంగా అరకు, పాడేరు, చింతపల్లి వంటి ఏజెన్సీ ఏరియాస్కు, జంగారెడ్డిగూడెం, నూజివీడు వంటి రీజియన్స్కు, చివరగా అమరావతి. ఇవన్నీ ఒకే హై స్పీడ్ కారిడార్తో కనెక్ట్ కావడం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం. కేంద్రం అలైన్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక భూసేకరణ, డీటెయిల్డ్ ప్లానింగ్, అప్రూవల్స్, టెండర్స్, కన్స్ట్రక్షన్ ఈ తదుపరి దశలు ఎంత వేగంగా జరుగుతాయో చూడాలి. ఈ ఖరగ్పూర్ అమరావతి హైవే మీ ప్రాంతం మీదుగా వెళ్తుందా? మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేయండి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ హైవేస్, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేస్, అమరావతి డెవలప్మెంట్, వైజాగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు మేజర్ కన్స్ట్రక్షన్ అప్డేట్స్ కోసం మన కిరణ్ తోమ్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.